మన దయ్యాల భాగ్య. నిజంగా కూడా నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అరే ఒలింపిక్స్ లో నేషనల్ అవార్డు తీసుకొస్తే, గోల్డ్ మెడల్ తీసుకొస్తే కనీసం గుర్తింపు లేదు, మరి మా దాకా కూడా రాలే. అంటే మనం ఏం కోఆర్డినేట్ చేస్తున్నట్టు లెక్క. తెలంగాణలో ఏకైక శాసనసభ్యుని కుర్మ జాతి నుంచి ఉన్న కదా, ఆ విషయం ఆదాన్ని తీసుకొస్తే మా అన్న మురళను తీసుకొని, కంచేలే సార్ని తీసుకొని ముఖ్యమంత్రి తాను పోయి మరి అందరికి ఎట్లాగో క్రీడాకారులకు ప్రోత్సాహాలు ఇస్తారో మా చెల్లె భాగ్య కూడా ఆ రకంగా ఇప్పిస్తుంది కదా. మరి ఇక్కడ ఉన్నటువంటి మా కుర్మ బిడ్డలు ఏం చేస్తున్నట్టు నిజంగా కూడా నాకు చాలా గర్వం అనిపిస్తుంది. వికలాంగుల అయింది కూడా మనం అన్ని చేయులు అన్ని కాళ్ళు చక్కగా ఉండే మనం సాధించలేకపోతున్నాం. కానీ సోదరి వికలాంగులుండి కూడా గోల్డ్ మెడల్ సాధించిందంటే మన జాతికి ఎంత గర్వకారణం. కానీ చెప్పుకొని వెలికిలో తీసుకురాకపోతే ఆమె గోల్డ్ మెడల్ కాదు ఇంకేం సాధించినా దండగే బయటికి తీసుకురావాలి కదా. మరి ఆ భాగ్యం కూడా మా ద్వారా లేకపోతే ఎమ్మెల్యే ద్వారా చెప్తే పేరు వస్తుంది, ఆ కుటుంబానికి న్యాయం అవుతుంది, ఆ చెల్లకు గుర్తింపు ఉంటుంది. ఈ వారంలోనే ఇక్కడ స్థానిక శాసనసభ్యులు గారి సహకారంతో చెల్లెను ముఖ్యమంత్రి తీసుకుపోతా అని చెప్పి మీకు మాట ఇస్తున్నా.